హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసారండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది, మిడ్ క్యాప్ కూడా అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో లాస్ట్ వీక్ మనం చూసాం ఎలక్షన్ రిజల్ట్స్ ఉండే, చాలా వాలటైల్ వీక్ ఉండే. అండ్ ఒక్కొక్క వీక్లీ క్యాండిల్, ఇలాంటి క్యాండిల్స్ చాలా రేర్గా కనిపిస్తాయి. ఈ క్యాండిల్ చూడండి, నియర్లీ 2000 పాయింట్స్ మూవ్ అయింది నిఫ్టీ ఈ వీక్లో, అంటే లాస్ట్ వీక్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గర 5000 పాయింట్స్ మూవ్ అయింది. లో నుంచి హై మీరు చూసారంటే 5000 పాయింట్స్ మూవ్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి 3000 పాయింట్స్. ప్రతి ఇండెక్స్లో మొమెంటం చాలా ఎక్కువగా ఉండే. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది స్లోలీ విక్స్ కూడా కూల్ ఆఫ్ అవుతుంది, అండ్ ప్రీమియమ్స్ కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. సో డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మార్కెట్ ఎంతైతే డౌన్ వచ్చిందో అక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్లీ రికవరీ చేసేసింది. అండ్ ఈవెన్ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ దగ్గరికి మార్కెట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చింది. లాస్ట్ వీడియోస్లో ఏదైతే మనం డిస్కస్ చేసిన టార్గెట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు కూడా నిఫ్టీ కానీ అండ్ సెన్సెక్స్ కానీ అచీవ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా అప్ సైడ్లో హైస్ పెండింగ్ ఉన్నాయి, బట్ అది కూడా అచీవ్ చేసే ఛాన్సెసే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నియర్ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుందా, లేకుంటే ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అనేది మనం చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం 3 days ఒక క్యాండిల్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి బుల్లిష్ స్ట్రెంత్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక రివర్సల్ క్యాండిల్ కూడా ఫామ్ చేయలేదు, ఎలాంటి సైన్ కూడా మనకి కనిపించట్లేదు, అంటే ప్రాఫిట్ బుకింగ్ సైన్ కూడా కనిపించట్లేదు. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీసే ఉన్నాయి. సో ఏదైతే మనకి ఆల్ టైమ్ అయిందో అది బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనము ప్రీవియస్లీ ఏదైతే హిస్టారికల్ డేటా లేదు కాబట్టి అట్లీస్ట్ మార్కెట్ 23,500 వరకు అయితే మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎటువంటి అయినా రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది అనుకోండి. సో ఇక్కడ మార్కెట్ ఏదైనా దోజీ క్యాండిల్ ఫామ్ చేసి అంటే రివర్సల్ సైన్ ఫామ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి. సో మార్కెట్ ఈ క్యాండిల్ ఒక లో ఇంపార్టెంట్. సో ఏదైతే మనకి ఫ్రైడే రోజు ఉందో ఆ క్యాండిల్ ఒక లో ఇంపార్టెంట్. అండ్ అక్కడ మార్కెట్ అనేది కొద్దిగా మార్కెట్లో ప్రైస్ యాక్షన్, బేరిష్ ప్రైస్ యాక్షన్ చేస్తే అప్పుడు మార్కెట్ ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. సో యాజ్ ఆఫ్ నో అటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు కాబట్టి స్టిల్ ఇంకా కూడా మనము బుల్లిష్ ఏదైతే మనకి స్ట్రక్చర్ కనిపిస్తుంది, బుల్లిష్ స్ట్రక్చర్, సో బుల్లిష్ ట్రెండ్లోనే మనం కంటిన్యూ అవుదాం. సో ఇంట్రాడేలో అలాంటిది ఏదైనా కనిపిస్తే నేను ఎర్లీగా మన టెలిగ్రామ్ ఛానల్ ఏదో చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో వ్యూ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ పెట్టుకొని మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీసే కనిపిస్తున్నాయి నాకు నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ చూసి నేను 15 minutes టైం ఫ్రేమ్ వెళ్తాను ట్రేడ్ ప్లాన్ చేయడానికి. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకి ఏదైతే మనకి ఆల్ టైమ్ హైస్ ఉందో అండ్ ఏదైతే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్న క్యాండిల్ ఉందో ఆ హై పెండింగ్లో ఉంది, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్గా 50,000 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, 50,200 అండ్ 50,500 వరకు కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనం సెన్సెక్స్ మనం చెప్పుకున్నట్టయితే ఫ్రైడే రోజు సెన్సెక్స్కు ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసేసింది సెన్సెక్స్ కూడా. ఇక్కడ మనం చూసాం సెన్సెక్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ హైస్ పైన ఉంటే మార్కెట్ ఇక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. సో మొమెంటం నిఫ్టీ కన్నా సెన్సెక్స్లో మొమెంటం ఎక్కువ కనిపించింది ఫ్రైడే రోజు. అండ్ ఇది కూడా సెన్సెక్స్ కూడా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్, నాకు ఇక్కడ అన్ని ఇండెక్స్ కన్నా ఐటీ ఇండెక్స్లో నాకు మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా నేను షేర్ చేశాను మీకు, అంటే ఫ్యూ డేస్ కిందనే నేను షేర్ చేశాను షార్ట్ రీల్ కూడా మీకు. సో ఇక్కడ మనము ఐటీ పెట్టినట్టయితే నిఫ్టీ ఐటీని, సో నిఫ్టీ ఐటీ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రేంజ్ బ్రేక్ అయింది. ఇక్కడ లాంగ్ టైం నుంచి మార్కెట్ అనేది ఈ రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుండే. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ ఏదైతే బెరిష్ క్యాండిల్ ఉందో అది ఈవెంట్, ఏదైతే ఈ వీక్ ఉన్న ఈవెంట్ క్యాండిల్ మార్కెట్ అనేది లో బ్రేక్ చేసి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్లో తీసుకొచ్చి క్లోజ్ చేసింది. సో ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కూడా అనుకోవచ్చు. ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే 6 to 7 weeks ఏదైతే మార్కెట్లో ఉన్న లోస్ అన్ని కూడా బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ కూడా మేజర్ సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది
అనుకోండి. సో నిఫ్టీ ఐటీ మంచి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే నిఫ్టీలో ఐటీ వెయిటేజ్ కూడా ఉంటుంది. నిఫ్టీ ఐటీ ఈ స్టాక్స్ని కూడా మనం ట్రాక్ చేయాలి. సో ఇక్కడ నిఫ్టీ ఐటీ సెక్టర్ మార్కెట్ నిఫ్టీకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా మార్కెట్ అనేది 36,000 వైపు నిఫ్టీ ఐటీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీ ఐటీకి సంబంధించిన స్టాక్స్ పైన ఫోకస్ చేయండి అని చెప్పి షార్ట్ వీడియో కూడా చెప్పాను. సో ఒకవేళ మీరు ఫోకస్ చేస్తుంటే కనుక ఈ డిప్లో ఎంట్రీ తీసుకున్నా సరే మంచి రిటర్న్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఈవెన్ ఇక్కడ తీసుకున్నా సరే మంచి రిటర్న్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఇది ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ బులిష్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది నిఫ్టీ ఐటీలో. సో నిఫ్టీ ఐటీ నిఫ్టీకి హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళడానికి. ఓకేనా. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం, వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం. అన్ని టైం ఫ్రేమ్లో మనకి స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది అప్ సైడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్ కోసం ఇంట్రాడేలో ట్రేడ్ ప్లాన్ చేయడానికి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో నిఫ్టీ ప్రీవియస్లీ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి చూసుకుందాం. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఎగ్జిట్ పోల్స్ తర్వాత మార్కెట్లో స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఉండే. సో ఆ గ్యాప్ని మొత్తం కూడా రిజల్ట్స్ ఏదైతే మనకు వచ్చినాయి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఫిల్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇది మొత్తం కూడా ఎంటైర్లీ డౌన్ సైడ్ మూవ్. సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ డౌన్ సైడ్ మూవ్ని మొత్తం కూడా మార్కెట్ ఇప్పుడు కవర్ చేసేసింది. అండ్ ఇక్కడ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చేసింది. సో నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుంది లేదా అనేది ఇది ఒక డిసైడింగ్ పాయింట్. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అవ్వడం లేకుంటే నెగిటివ్గా ఓపెన్ అవ్వడం దీని కింద ఓపెన్ అయింది అనుకోండి, ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అగైన్ 23,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఇప్పుడైతే అండ్ 22,900 లెవెల్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి. ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రేపటికి. అండ్ ఇంకా ఏదైతే ప్రీవియస్ డే అంటే ఏదైతే మనకి ఇప్పుడు హై ఉందో దీనిపైన మార్కెట్ ఓపెన్ అయినా సరే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఫర్దర్ ట్రెండ్లో కంటిన్యూషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ 23,400 అండ్ 23,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇద్దరు నేనైతే 23,700 వరకు ఇక్కడ లైన్ డ్రా చేసి పెట్టాను, అక్కడ వరకు ఎక్స్పెక్టేషన్స్. సో ఇది ఏదైతే మనకి డేటా ఉందో అది ఎలాంటి డేటా లేదు. సో ఇక్కడ మనం అనేది అంతగా మనం ఎక్స్పెక్ట్ చేయకండి. 100 పాయింట్స్కి ట్రైల్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్లో హిస్టారికల్ డేటా లేదు కాబట్టి ట్రైల్ చేస్తూ వెళ్ళండి అంటున్నాను. సో హిస్టారికల్ డేటా ఏదన్నా ఉంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ అదే టైం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హైస్ పైనకి వెళ్తే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ మార్కెట్లో గ్యాప్ డౌన్ వచ్చి అండ్ ఈ పాయింట్స్ దగ్గర మార్కెట్ అనేది హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే మళ్ళీ మనం ప్రాఫిట్ బుకింగ్ ఒకవేళ వస్తే ఎక్కడి నుంచి మనం ప్రాఫిట్ బుకింగ్ అర్థం చేసుకోవచ్చు ఎర్లీగా అంటే 23,000 లెవెల్ ఆర్ 22,900 కింద మార్కెట్ ఉందనుకోండి కొద్దిగా బేరిష్ సైన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసి హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది కాబట్టి ఎవ్రీ సపోర్ట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో 23,000 పైన ఉన్నంతసేపు సిఈ సైడ్లో హోల్డ్ చేయండి. 23,000 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ 22,900 బిలో వస్తే అప్పుడు పిఈ సైడ్ ఆలోచించాం. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో వ్యూ బుల్లిష్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ పైన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ చేస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. దట్ టు మార్కెట్ అనేది ఇక్కడ మీరు సింపుల్గా ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. సో ఇంకా ఎర్లీగా మనకి చూడాలి అంటే సో ఇక్కడ మీరు ఒక పని చేయండి. ఈఎంఏ ఉంటుంది. ఈఎంఏ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో 50 మూవింగ్ యావరేజ్ కానీ ఆర్ 21 మూవింగ్ యావరేజ్ కానీ పెట్టేసేయండి. సో సింపుల్గా దీని కిందకి వచ్చింది అనుకోండి మీకు ఒక సైన్ చెప్పేస్తుంది ఈ లెవెల్స్ కింద మార్కెట్ వచ్చింది అనుకోండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో స్ట్రక్చర్ మీకు ఆడ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఆ లెవెల్స్ కిందకి వస్తే అక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకేనా. సో ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అయితే మీ ఇండికేటర్ కూడా యూజ్ చేయవచ్చు. ఇంట్రాడేకి ఈ 2 ఇండికేటర్స్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా. సో ఇది ఆల్వేస్ వర్క్ చేస్తుందని కాదు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మార్కెట్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ బెండ్ అయినప్పుడు సో దీని కిందకి వచ్చినప్పుడు మనకు ఒక సైన్ కనిపిస్తుంది. అంతవరకే యూజ్ చేయండి. సో దీన్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ మాత్రం చెప్పట్లేదు నేను. సో ఇక్కడ ఏదైతే మూవింగ్ యావరేజెస్ కానీ ఏదైనా ఇండికేటర్స్ కానీ లాగింగ్ ఉంటాయి. సో లాగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. జస్ట్
ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ ఉందో ఇంట్రాడే ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే యూజ్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ రెండు ఇండికేటర్స్కు అంటే ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయో మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈ రెండు కూడా యూజ్ చేయొచ్చు. సో యూజ్ చేయకుండా కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఎవరైనా నేకిడ్గా చేయాలనుకుంటే ప్రైస్ యాక్షన్ వాళ్ళకి బెటర్, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఇక్కడ బేస్ క్రియేట్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు. సో ఫ్రైడే రోజు మనకి మార్కెట్లో ఇక్కడ కొద్దిగా బేస్ క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ మార్కెట్లో ఈ లెవెల్స్ అనేది యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్ 49,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 50,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. ఒకవేళ 50,000 లెవెల్ పైన ఉందనుకోండి సో ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ మనకి టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ మార్కెట్ రావాలి అంటే 49,500 అండ్ 49,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. సో మార్కెట్ అట్లీస్ట్ ఈ లెవెల్ కింద మార్కెట్లో బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు కూడా క్లియర్లీ చెప్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ స్టిల్ ఇంకా బులిష్గా ఉన్నాయి కాబట్టి సో మీ వ్యూ ఫస్ట్ మీరు బుల్లిష్ వ్యూతోనే ఉండండి. సో మార్కెట్ ఎటువంటి రిజెక్షన్స్ ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో సో ఈ వ్యూతోనే ఉందాం. సో ఇంట్రాడేలో ఏదైనా రిజెక్షన్స్ కనిపించింది అనుకోండి అప్పుడు ఈ లెవెల్స్ కింద మార్కెట్లో ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది అంటే అప్పుడే మాత్రం మీరు పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఈ రెండు లెవెల్స్ కూడా సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, అదర్వైజ్ ప్లాన్ చేయకండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ మీరు ఈఎంఐ పెట్టేసేయండి సింపుల్గా 50 and 21 దీని కింద బెండ్ అయింది అనుకోండి ప్రైస్ అప్పుడు మీరు డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో స్టిల్ నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అనుకోండి మళ్ళీ మార్కెట్లో ఈ సైడే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ అనాలిసిస్. ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీకి ఇంకా ఈ లెవెల్స్ పెండింగ్లో ఉన్నాయి అచీవ్ చేయడానికి. అండ్ ఇక్కడ కూడా ఫిన్ నిఫ్టీ మనకి చూసినట్టయితే ఫ్రైడే రోజు సెకండ్ హాఫ్లో మనము మార్కెట్ అనేది కొద్దిగా సైడ్ వేస్ అయింది. అండ్ 22,231 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి ఇక్కడ మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ కిందకు వస్తే అప్పుడు మీరు పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అంటే 22,000 అండ్ 21,930 కింద వస్తేనే అప్పుడు మీరు పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఇక్కడ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మనం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ కూడా 21,800 లెవెల్. ఈ లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితేనే క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అప్పుడు మార్కెట్లో ఇంకా కొద్దిగా ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ప్రైస్ యాక్షన్ అయితే మనకి స్టిల్ ఇంకా కూడా బులిషా ఉంది కాబట్టి మన వ్యూ అనేది బులిషా ఉంచండి. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో అంటే ప్రీవియస్ డే ఏదైతే హై ఉందో ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో సిఈ సైడే ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇక్కడ మార్కెట్లో అప్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి ఫిన్ నిఫ్టీలో 22,400 అండ్ 22,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ మార్కెట్ 22,200 పైన ఉంటే. ఓకేనా. ఇది మనకి ఫిన్ నిఫ్టీలో. అండ్ మిడ్ క్యాప్కి వద్దాం. సో మిడ్ క్యాప్ రేపు ఎక్స్పైరీ మిడ్ క్యాప్ కూడా కాబట్టి ఇక్కడ నేను మిడ్ క్యాప్ కూడా పెడతాను. సో మిడ్ క్యాప్లో మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా మిడ్ క్యాప్లో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరగా మార్కెట్ అనేది అచీవ్ చేసేసింది. అండ్ ఇక్కడ మిడ్ క్యాప్లో కూడా మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి దెన్ అప్పుడు మార్కెట్లో ఏదైతే బుల్లిష్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ మార్కెట్ 11,750 పైన ఉంటే సిఈ సైడ్లో మార్కెట్లో ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ రావాలి అనుకోండి ఇక్కడ మార్కెట్ అనేది అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇక్కడ రిజెక్ట్ చేయాలి 11,700 లెవెల్ని మార్కెట్ రిజెక్ట్ చేయాలి. అండ్ దాని కింద వచ్చింది అనుకోండి అట్లీస్ట్ మార్కెట్ 11,600 లెవెల్స్ కింద రిజెక్ట్ చేస్తే అప్పుడు మీరు డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ కూడా ఉన్నాయి. 11,600 లెవెల్ సపోర్ట్ లెవెల్, 11,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ లెవెల్లో కూడా మీరు ప్రైస్ని నోటీస్ చేయండి. 11,600 లెవెల్ దగ్గర మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ అయ్యి మళ్ళీ అప్ సైడ్లో మొమెంటం వస్తే ఇక్కడ కూడా మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్లో ఈ లెవెల్
లెవెల్స్ కింద వస్తేనే మనం బేరిష్ అవ్వండి PE సైడ్లో, ఓకేనా. ఇది మనకి మిడ్ క్యాప్లో. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈవెన్ హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు చూపించాను. సో హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు మనం అనాలిసిస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసినట్టయితే, సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 23,300 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే 41,750 మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడ 44,000 ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంది. ఈ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ 23,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ 91,000 అండ్ దాని కింద 23,000 లెవెల్ 1,86,000. సో స్ట్రాంగ్లీ సపోర్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. సో 23,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. సో దీని కిందనే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ బులిష్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో 23,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో 23,300 రెసిస్టెన్స్ అండ్ 23,500 రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో, ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ 49,800 లెవెల్, 49,500 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ అప్పర్ సైడ్లో 50,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడ 50,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 50,500 రెసిస్టెన్స్ లెవెల్. అండ్ మనకి ఇక్కడ డేటా మీరు చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మైనస్లో ఉంది. అంటే ఇక్కడ ఏదైతే కాల్ సైడ్ అన్వైండ్ అవ్వు పుట్ సైడ్ మనకి యాడ్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ కూడా సపోర్ట్స్ అనేది స్ట్రాంగ్లీ బిల్డ్ అవుతుంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో అయితే డేటా బులిష్ ఉంది, ఓకేనా. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికలీ బులిష్ ఉంది, డేటా కూడా బులిష్ ఉంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ నేను నిన్న షేర్ చేశాను నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో. గిఫ్ట్ నిఫ్టీ అంటే ఇది ఫ్రైడే క్లోజింగ్. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 76 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. డౌ జోన్స్ వచ్చేసి 87 పాయింట్స్ నెగిటివ్లో. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. బట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి కానీ ఎక్కువ పాయింట్స్లో లేవు. అండ్ స్లైట్లీ మార్కెట్ అనేది 70 to 80 పాయింట్స్ రేంజ్లోనే క్లోజ్ అయినాయి. సో మార్నింగ్ మార్కెట్లో డేటా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ మార్కెట్లో ప్రీ ఓపెన్ మార్కెట్స్ ఆర్ ఇంపార్టెంట్. అప్పుడు మనం చూద్దాం ఒకవేళ మార్కెట్ అనేది పాజిటివ్ ఓపెన్ అవుతుందా, నెగిటివ్ ఓపెన్ అవుతుందా. సో ఇంట్రాడేలో అయితే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను. సో టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుంటే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ లెవెల్స్ కానీ అండ్ అదేవిధంగా షార్ట్ వీడియో అనాలిసిస్ కానీ కూడా పెడుతూ ఉంటాను. సో దట్ మీకు ఇంట్రాడేలో ట్రేడ్ ప్లాన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.